హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మాసం వచ్చింది కదండీ! శివాలయానికి వెళ్ళామండి. తెల్లవారుజామున 4:30 అవుద్దండి. శివాలయానికి వెళ్ళేటప్పటికి అంటే కొద్దిగా చీకటిగా ఉంది అప్పటికి. ఇంకా ప్రదక్షిణ చేసుకుని అభిషేకం చేయించుకుందామని లోపలికి ఎంటర్ అయ్యామండి. అంటే లోపల అప్పటికే మేము వెళ్ళేటప్పటికి 4:30, 4:30 అయిందండి. అప్పటికి ఒక 2 బ్యాచ్‌లు ఎగిసి వెళ్ళిపోయినాయండి. అంటే అయిపోయినాయి పూజలు. మాది థర్డ్ బ్యాచ్ అనమాట అభిషేకానికి. అన్నీ తెచ్చుకున్నానండి. ఆవు పాలు, పెరుగు, తేనె, పంచదార అంటే పంచామృతాలు ఇస్తారు కదండి అభిషేకానికి. అవన్నీ రెడీ పెట్టేసుకున్నాను ముందు రోజు నైటే. అవన్నీ తీసుకుని వచ్చానండి అభిషేకం చేయిందామని. ఆ తర్వాత పంతులు గారు ఎవరెవరు ఏమేమి తెచ్చారన్నీ ఇవ్వండి అంటే ఇంకా అన్నీ పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేసాము. తీసుకున్నారండి అందరినీ. ఇంకా సెకండ్ బ్యాచ్ వెనకాల కూర్చున్నాం అనమాట, మాకు ప్లేస్ లేకపోతేని. ఇంకా అక్కడ కూర్చున్నాము. పంతులు గారు ఇంకా పూజ స్టార్ట్ చేసేసారండి. ఇంకా మగవారు చేయవలసినవి ఏమి ఉన్నాయో అవన్నీ చెప్తున్నారు. ఆడవారు మాత్రం చేయకండి, మగవారు చేయండి అని చెప్పారు. తర్వాత అదే మొత్తం పూజ అయిపోయిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకోమన్నారు అందరినీ. అలా చేసుకున్నామండి. అభిషేకం కంప్లీట్ అయిపోయింది కానీ వీడియో తీస్తుంటే పంతులు గారు అయితే తీయొద్దని చెప్పేశారు. బంగారం అలాగైనా షార్ట్గా కొంచెం తీసింది. 2-3 సార్లు తీసింది, ట్రై చేసిందండి అలాగా. 2-3 సార్లు కూడా దొరికేసింది కానీ అలాగే షార్ట్గా తీసిందనమాట. తీయనివ్వట్లేదండి అందులోను. తీయకూడదమ్మా, మీరు వీడియో తీయకూడదు ఇందులోనే అన్నారు. ఇంకా హారతి ఇచ్చేసారు స్వామివారికి. మేము కూడా హారతి తీసుకున్నామండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా దక్షిణ ఇచ్చేసండి పంతులు గారికి. ఇంకా మేము దీపదానం అవి ఉన్నాయి కదండి, 365 ఒత్తులు అవి చేసుకోవడానికి ఇంకా దేవుడిని దర్శనం చేసుకునండి స్వామివారిని. ఇంకా పిండి ప్రమిద దానం ఇద్దాము, కార్తీక మాసం కదా ఒకసారైనా ఇవ్వాలి కదని ఇంకా బయటకు వచ్చేసండి. పిండి ప్రమిద చేసుకురండి అందరూ ఒత్తేసుకుని వెలిగించుకున్నాను. పంతులు గారికి దానం ఇద్దాము. కార్తీక మాసంలో దీపదానం చాలా మంచిదంటండి. దీపదానం ఇవ్వటం వల్ల మనకి సంపద, ఆరోగ్యం, జ్ఞానం కూడా కలుగుతుందంటండి దీపదానం వల్ల. అందుకని ఒకసారైనా దీపదానం ఇవ్వాలండి. మీరు కూడా అలాగే ఇవ్వండి, చాలా మంచి జరుగుతుందండి మీకు కూడాను. దీపం అనేది మనకి పిండి ప్రమిద అంటే వరిపిండితో, బియ్య పిండితో కానీ, లేకపోతే బియ్య పిండి లేకపోతే గోధుమ పిండితో కానీ మనం ప్రమిద చేసుకోవచ్చండి. దాంట్లో పువ్వు ఒత్తేసుకుని దీపదానం ఆవు నెయ్యితోటి ఇవ్వాలండి. మనం దీపదానం ఇచ్చినప్పుడు పంతులు గారికి ఆయన మనకి దీపదానం ఇచ్చేసిన తర్వాత ఖాళీగా ఇచ్చేయకూడదండి, ఆయనకి దక్షిణం కూడా ఇవ్వాలి. అది దీపదానం ఇచ్చేసామండి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులు వెలిగిందామని ఇంకొచ్చేసామండి బయటికి. ధ్వజస్తంభం దగ్గర అంటే 365 ఒత్తులు ప్రతి సంవత్సరం శివాలయంలో వెలిగించుకుంటానండి నేను ఎప్పుడును. ఇక్కడే కామన్ అనమాట, మేము ఇక్కడికి వచ్చి వెలిగించుకుంటాము. అక్కడ పూజ స్టార్ట్ చేసాము. పూజ స్టార్ట్ చేద్దారని బయలుదేరి వచ్చామండి. కొబ్బరికాయ కొట్టేసుకుని దగ్గరకు పెట్టుకున్నాము. పూజ ఉండి వాళ్ళందరూ కూడా 365 ఒత్తులు, ఉసిరికాయ దీపాలు అవి ధ్వజస్తంభం దగ్గర వెలిగించుకుంటున్నారండి. చాలామంది కూడా చేసేసి తెల్లవారుజామున వెళ్ళిపోయారండి. మేము అభిషేకం అయ్యేటప్పటికి మాకు లేట్ అయిపోయింది, తెల్లవారిపోయిందండి మేము అభిషేకం అయ్యేటప్పటికి. ఇంకా విఘ్నేశ్వరుని చేసుకుని పూజ స్టార్ట్ చేసుకుంటున్నామండి బయట. అంటే ఉసిరి దీపాలు కూడా ఈరోజే వెలిగించేసుకున్నామండి. ఇక్కడ శివాలయంలో వెలిగించుకుంటే చాలా మంచిది కదా అని ఇంక శివాలయంలో వెలిగించేసుకున్నామండి. 365 ఒత్తులు బంగారం నేను కూడా వెలిగించుకున్నాము. స్వామి అంటే ఆవు నెయ్యిలోనే 365 ఒత్తులు కూడా ఆవు నెయ్యితోటి నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇంకా తర్వాత ఉసిరికాయ ఒత్తులు కూడా బొడ్డొత్తులు, పువ్వు ఒత్తి వేసుకుంటాం కదండి, అది కూడా ఆవు నెయ్యితోటి చేసుకోవాలన్నమాట. 365 ఒత్తులు ఎందుకు వెలిగించుకుంటామంటేనండి, మనం ప్రతిరోజు నిత్యం దీపారాధన చేయలేని వాళ్ళు కుదరదు కదండి. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, అంతా ఉరుకులు పరుగులకి జీవితం అయిపోయింది అందరికీ. అందుకని కుదరక చాలామంది చేయరు కదండి. అందుకని ఏ రోజైనా మనం దీపారాధన చేయలేని రోజు ఉంటుంది కాబట్టి ఆ రోజు ఇందులో కలుగుతుందని దేవుడికి దండం పెట్టుకుని 365 సంవత్సరం ఒత్తులు కూడా ఈరోజు వెలిగించేసుకుంటామండి మేము. మీరు కూడా అలా చేసుకోండి. ఎప్పుడైనా కుదరలేనప్పుడు ఇలాంటివి చేసుకుంటే మనకి అన్న దోసరున్న మంచి జరుగుతుందండి. ఇప్పుడు శివకేశవులు మీకు ఇష్టమైన సోమవారం కార్తీక మాసం కాబట్టి అండి, ఈ ఈ కార్తీక మాసంలో మనం ఈ ఒత్తులు వెలిగించుకోవడం వల్ల మనకు అంత జయమే జరుగుతుందండి. ఉసిరికాయ దీపం కూడా చాలా మంచిదండి. మనం శివాలయానికి వెళ్తే వెనకాల గుడిని బ్యాగ్ టచ్ చేస్తాం కదండి, అలా చేయకూడదంటండి. అంటే రాక్షసులు ఉంటారంట, ఎప్పుడు అలా చేయకూడదండి.
అందుకని మాకు రీసెంట్గా మొన్నే తెలిసింది. అందుకని అలా చేయట్లేదు ఇప్పటి నుంచి అయితే మేము. ఇది కూడా బంగారం కూడా 365 ఒత్తులు వెలిగించేసుకుందండి. తను కూడా పూజ చేసుకుంటుంది. అది అయిపోయిన తర్వాత తను కూర్చుందనమాట ఆ ప్లేస్లోను. తను కూడా చేసేసుకుంటుందండి. ఉసిరికాయ దీపం 365 ఒత్తులు కూడా వెలిగించేసుకుంటుంది. తను బిజీ మీద అయిపోయిందనమాట. తనకి వెలిగించుకోవడానికి ఖాళీగా ఉండక ఇంక ఈరోజు వెలిగించేసుకుంటుంది అనమాట తను కూడాను. ఇద్దరం కలిసి వచ్చామండి. మనం పూజ అయిపోతే మనం వదిలేసి వెళ్ళిపోతామండి. 365 ఒత్తులు వెలిగించిన తర్వాత అది గొన్న వేయి వరకు ఉండి బొట్టు పెట్టుకుని మిగతాది గంగలో కలిపేయాలండి అది అంతాను. తర్వాత ఇక్కడ నాగపాములు నాగదేవత ఉందండి. మేము నాగదోషాలు సర్పదోషం ఏమన్నా పాములు ఈ కళ్ళలోకి వచ్చిన మనకి ఇలాంటి దోషాలన్నీ పోతాయండి. నాగేంద్ర స్వామి వారికి మనకి ఒక 5 సార్లు కానీ 3 సార్లు కానీ 5 సార్లు కానీ మనం స్నానం వాటర్ వేసి మనం బొట్లు అవి పెట్టుకుని దండం పెట్టుకుంటే సర్పదోషం ఏమైనా ఉంటే పోయేలాగా క్షమించమని ఏమన్నా తెలుసో తెలియకో చేసినా క్షమించమని అడిగితే మనకి ఏమి కళ్ళలోకి అవి రావండి. దోషాలు కూడా పోతాయి అన్నమాట. నాగేంద్ర స్వామి వారు జంట నాగులు ఉన్నాయండి. అక్కడ కూడా మేము చేసుకున్నామండి. అక్కడ పూజ కూడా చేసుకున్నాము. బంగారు నేను కూడాను 1 బై 1 ఇంకా నాకు అయిపోయిన తర్వాత తను కూడా వచ్చింది. అంటే బొట్లు పెట్టిన తర్వాత ఎవరైనా వేసుకోవచ్చండి. స్టార్టింగ్లో అయితే బొట్లు పెట్టిన తర్వాత మళ్ళీ వాటర్ వేయకూడదేమో అనుకున్నాను కానీ వేయచ్చండి. శివాలయానికి ఆనుకుని ఒక చెరువు ఉందండి. చాలా పెద్ద చెరువు అనమాట. అందులో అయితే చేపలు ఇంకా మనుషుల కూడా ఈ పైకి వచ్చేస్తున్నాయండి. మాకే ఆశ్చర్యం వేసింది వాటిని చూసేటప్పుడు. పెద్ద పెద్ద చేపలు అంటే చిన్నవి కూడా కాదు. చాలా సరదాగా ఉన్నాయి. వాటికి ఇంకా మా దగ్గర ప్రసాదం ఉంటే వాటికి కూడా పెట్టారండి ప్రసాదం. ఇంకా మొత్తం అవన్నీ వచ్చేసి ఎగబడిపోయినాయండి. మళ్ళీ ఇక్కడ జంట నాగులకి ఉంటే పూజ చేసుకున్నామండి. ఇద్దరం బంగారం నేను కూడాను. దీపారాధన కూడా చేసుకుని ఇక్కడ నాగసర్పాలకి నైవేద్యం పెట్టేసామండి. ఇక్కడ కూడా పూజ చేసుకున్నామండి. అయిపోయిన తర్వాత మేము శివాలయం నుంచి మనం ఎప్పుడైనా సరే అండి బయటకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అయితే మనకి ధ్వజస్తంభాన్ని చుట్టూ ప్రదక్షిణ చేసి తిరగాలండి. అంటే శివాలయం ఒకటే తిరగకూడదు, ధ్వజస్తంభంతో కలిపి తిరగాలండి, ప్రదక్షిణ చేయాలి. కానీ చాలా మట్టుకి మనకి వెళ్ళేటప్పుడేమో మనకి ధ్వజస్తంభం చూడకుండా శివాలయం గోపురం చూడాలంటండి. గోపురం చూసి వెళ్ళాలంట. ధ్వజస్తంభం టచ్ చేయడం కానీ చూడటం కానీ చేయకూడదు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఉంటాము.